కేసర్పల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మన దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో 50 మంది హైందవ సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో దశ దిశ నిర్దేశ రూపంగా జరిగే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మన దేవాలయాలు ఈరోజు వ్యాపార సంస్థలుగా మారిపోయింది. మన జీవితంలో ఒక భాగమైన మన దేవాలయాలు ఈరోజు మనం పూజలు చేసుకుంటానికి భక్తి రూపంగా ఉండే ప్రార్థనా స్థలాలన్నీ కూడా ఒక వ్యాపార కేంద్రాలుగాను, డబ్బులు సంపాదించుకునే ఆలయాలుగా మారిపోయింది. ఈరోజు మన స్వామిని మనం దర్శనం చేసుకోవాలంటే మనకున్న పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ కూడా ధర్మ దర్శనం అనేది లేదు. ఉండడానికైతే బోర్డు ఉంటుంది ధర్మ దర్శనం, కానీ ఆ ధర్మ దర్శనం ఎప్పుడు ధర్మంగా జరుగుతుందో మనకే తెలియదు. ఏదో ఒక వ్యాపార సంస్థలో ధరల పట్టికలాగా మన స్వామిని మనం దర్శించుకోవడానికి కూడా డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. కనుక అటువంటి పరిస్థితి నుంచి ఈ దేవాలయాల్ని తీసివేసి మన స్వయం ప్రతిపత్తితో మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం, మనం తెలియజేయడం కోసం ఈ భారీ బహిరంగ సభ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. మీ గ్రామం నుంచి, పోతులూరు నుంచి మీకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరి సభ నిర్వహణ అయిన తర్వాత తిరిగి మీ గ్రామంలోనే దించుతాయి. అలాగే అక్కడ మీ భోజన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది, మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయబడింది, మజ్జిగ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మళ్ళీ మీ గ్రామంలో వాళ్ళు తీసుకొచ్చి దించుతారు. జై శ్రీరామ్.